హలో వివర్స్, ఇవాళ ద బెస్ట్ రెసిపీని చూపించబోతున్నాను. అందరి ఫేవరెట్ గుత్తి వంకాయ. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక పెన్నం తీసుకొని చిన్న దాల్చిన చెక్క, 6 లవంగాలు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూను జీలకర్రని వేయించుకోవాలి. ఇవి కాస్త దూరగా వేగిన తర్వాత ఒక 8 ఎండుమిర్చీలను వేసుకోవాలి. ఇవి వేగడానికి జస్ట్ 1 స్పూన్ ఆయిల్ని వేసి దూరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలాని ప్రిపేర్ చేసుకుందాము. ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చిని వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత 1/2 కప్పు వేయించి పెట్టుకున్న పల్లీలను, 2 స్పూన్ల నువ్వులని, కొంచెం కొబ్బరి ముక్కని వేసుకొని మిక్సీ పట్టుకొని నేను చూపించిన రెమెడీస్ అన్నీ వేసుకొని మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. వంకాయల్ని సాల్ట్ వాటర్లో ఇలా 4 చీలికలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనము వంకాయలోకి ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలాని స్టఫింగ్ చేద్దాం. మా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ఇలాగే మిగిలిన వంకాయలంతా స్టఫింగ్ చేసి పెట్టుకోవాలి. ఈ రెసిపీ 100% చాలా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మనము ఒక చిన్న ఉల్లిగడ్డను కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే 2 టమోటాలని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెను తీసుకొని 2 గరిటెల ఆయిల్ని వేసుకోవాలి. ఈ రెసిపీకి ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ని వేసుకొని బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ వేగాక మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న వంకాయల్ని ఇలా వేసుకోవాలి. వంకాయతో పాటు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలని కూడా వేసుకోవాలి. వంకాయల్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. అలాగే మిగిలిపోయిన మసాలాని కూడా దీంట్లో వేసుకొని బాగా మగ్గించుకోవాలి. మసాలా వంకాయ బాగా మగ్గేంత వరకు హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. వాటర్ అస్సలు పోయకూడదు. ఇప్పుడు ఒక ప్లేటుని మూసి పెడదాం. ఒక 10 మినిట్స్ కంతా ఇలా వంకాయ అంతా మగ్గిపోయింది. ఇంకా ఇలాగే ఒక 20 మినిట్స్ దాకా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి. ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేస్తే వేరే మెథడ్ అస్సలు ఫాలో అవ్వరు. ఇదే మెథడ్తో మళ్ళీ చేసుకొని తింటారు. ఖచ్చితంగా చాలా సూపర్ టేస్టీగా ఉందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు మసాలా అంతా వంకాయలకి బాగా పట్టేసిందండి. ఈ టైంలో మనము 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ పోసిన తర్వాత గరిటతో మొత్తం కలుపుకోవాలి. అంతే అండి. ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో, ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే. ఇప్పుడు వంకాయ ఉడికిందో లేదో టెస్ట్ చేసుకుందాము. చాలా మెత్తగా ఉడికిపోయిందండి. చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు వేడి గుత్తి వంకాయని లేదా నూనె వంకాయని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్.